తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడదాం. బీఆర్ఎస్ నుంచి మరొక 25 మంది రెడీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు బీర్ల ఐలయ్య గారు. మొత్తం బీఆర్ఎస్ను ఖాళీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతుందా? కాంగ్రెస్ సిద్ధమేం కాదు, వాళ్ళే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్రజలకు ఉన్నటువంటి యాక్సెస్, ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆయన ఇచ్చే గౌరవం, ఆయన ఇచ్చే వెసులుబాటు. ఒక ఎమ్మెల్యేగా ఇప్పటికి నేను 25 సార్లు 30 సార్లు గౌరవ ముఖ్యమంత్రిని కలిసిన, మా ప్రాంత సమస్యల మీద చెప్పగలిగిన, అన్న మాకు ఇది కావాలని చెప్పిన, మా ప్రాంత సమస్యలు ఇవన్నా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేకు 25 సార్లు 30 సార్లు కలిసి మీ ప్రాంత ప్రజల సమస్యలు చెప్పమని చెప్పి ఒక తమ్మినిగా నన్ను ఆదరించింది. కాబట్టి ఈ యాక్సెస్ అన్ని ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఎందుకంటే ప్రజాపాలన జరిగే విధానం, ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి చూసి కూడా గతంలో తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజాపాలన నచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు వస్తున్నారు. మేం కాల్ చేసేది వాళ్ళే వస్తున్నారు. అందుకే రాబోయే రోజుల్లో ఇంకా ఓ నెల 12 రోజుల్లో 20-25 మంది వస్తారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. వాళ్ళకి మిగిలేది ఆ 4 మాత్రమే. రాహుల్ గాంధీ ఫిరాయింపులు ప్రోత్సహించము అనేటువంటిది అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో బాగా చెప్పినటువంటి విషయం. ఎందుకు కాంగ్రెస్ ప్రోత్సహిస్తూ ఉంది? వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉంటే మీరు ఎందుకు తీసుకుంటున్నారు అనేటువంటి క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపులు జరగదు. మీరు చూస్తున్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మెజార్టీ ఉండగా బెదిరించి, భయపెట్టి, కేసులు పెట్టి, భయభ్రాంతకు గురి చేసి లొంగపరుచుకొని వాళ్ళు పార్టీలో చేర్చుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజాపాలన, ప్రజలకు అందించే సంక్షేమాలు, గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు నష్టపోయారు. తల్లి సోనియమ్మ తెలంగాణ ప్రజలు అభివృద్ధి కోసం అక్కడ ఆంధ్ర పోయినా ఇక్కడ తెలంగాణ ప్రజలు అది కావాలని, అభివృద్ధి కావాలని చెప్పి ఇస్తే 10 ఏళ్ళు దోచుకురు కదా. ఏ ఒక్క ఎమ్మెల్యేకు, ఏ ఒక్క మంత్రికి అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి సమయం ఇవ్వలేదు. అప్పుడు ఏమున్నా పార్టీ ఫిరాయింపు జరిగింది. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే అభివృద్ధిని చూసి, ప్రజాపాలన చూసి, గౌరవ ముఖ్యమంత్రి అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో, ఇక్కడ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి దీన్ని చూసి అరే ప్రజాపాలన బాగా. ఒక్క మాట చెప్తా మీకు, గౌరవ మాజీ మంత్రి కనుకో, మాజీ స్పీకరు పోచారం శ్రీనివాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను రైతు పక్షపాతి, రైతుల పక్షాన కొట్లాడుతున్నా అన్నాడు. ఆ రైతులకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చి రైతు బంధుతో పాటు, రైతు భరోసాతో పాటు ఇలా 2 లక్షల రుణమాఫీ ఇచ్చి రైతన్నలకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, నాణ్యమైన కరెంటు, రైతులు పండించిన పంటను కూడా సకాలంలో కొని వాళ్ళు నెల కొద్ది డబ్బులు ఇవ్వకపోతే మేము వారం రోజులపై 3 నుంచి 5 రోజులలో రైతుల ఖాతాలో డబ్బులు వేసినాం. అంటే ఇది రైతుల ప్రభుత్వం. దీనికి ఆకర్షితులై ఇలా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వస్తున్నారు. ఏదో ప్రలోభాలకు గురి కాదు, పార్టీ ఫిరాయింపు కాదు. ఇక్కడ ప్రజాపాలన తీరును చూసి, గౌరవ ముఖ్యమంత్రి తీరును చూసి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వస్తారు. కాబట్టి ఇంకా ఈ రాష్ట్రం అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పార్టీ ఫిరాయింపులు చేయదు. ఎవరిని కూడా మేము రమ్మంటలేము. వాళ్ళు ప్రజాపాలన చూసి ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఇలా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతున్నారు. ఇంకొకటి ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. మొన్న జరగాల్సింది కాస్త పోస్ట్ పోన్ అయింది, అధిష్టానం సూచనలతో అంటారు. చాలా పోటీ ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ అంటే జర పోటీ ఎక్కువ ఉంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆల్రెడీ 2 రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఈసారి బీసీకి అవకాశం కల్పిస్తే మీకు అవకాశం ఉంటుందా? మళ్ళీ కూడా రెడ్డి అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, మరి రాజగోపాల్ రెడ్డి ఆయన అడుగుతూ ఉన్నారు. బీర్లయ్యాక అవకాశం ఉందా? అధిష్టానం ఏం చెప్పింది? ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏం చెప్పింది? ఎప్పుడైనా జిల్లాని యూనిట్గా కాదు, సరే అక్కడ 2 జిల్లాలు సూర్యాపేట కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, ఆ 2 జిల్లాలకు 2 మా పెద్దన్నలే, అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఇక్కడ కూడా రాజగోపాల్ రెడ్డి కూడా సమర్థుడు. ఎందుకంటే ఎన్నో త్యాగాలు చేసిండు, ఎంతో పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి. రాజగోపాల్ అన్న కూడా మా పెద్దన్నగా మేము చూసుకుంటాం. కానీ నేనేమంటున్నా, రాష్ట్రం యూనిట్గా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ ఏర్పడ్డాక కానీ ప్రతి క్యాబినెట్లో గొల్ల కురుమలకు స్థానం ఉంది. జనాభా ప్రతిపక్షాన మేము 15% ఉన్నామంటే 50 లక్షల పైన మా గొల్ల కురుమలు ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ, పార్లమెంట్ ఎలక్షన్లో గొల్ల కురుమలు 54%, ఒక సర్వే సంస్థ ద్వారా తెలిసింది. 54% గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కాంగ్రెస్ అధికారం రావడానికి కూడా గొల్ల కురుమలు దోహదపడ్డరు. గత ప్రభుత్వాలలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో గొల్ల కురుమలకు గొర్రెలు బర్రెలు ఇచ్చిరు. రాజకీయంగా ప్రాధాన్యత ఇయ్యలేదనే ఉద్దేశంతో కేసీఆర్ బొందబెట్టాలని చెప్పి గొల్ల కురుమంతా కాంగ్రెస్ వైపు మొగ్గిర్రు. గౌరవ ముఖ్యమంత్రి మీద మాకు నమ్మకం ఉంది. మా గొల్ల కురుమలకు కూడా ఖచ్చితంగా
మంత్రివర్గ స్థానం ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రిని ఆర్జిస్తున్నాం. గొల్లం కుర్మలు కూడా క్యాబినెట్లో అవకాశం కల్పించాలి, ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలి, ఒక 5 కార్పొరేషన్లు ఇవ్వాలి, మాకు కూడా సంస్థ స్థానం ఇవ్వమని అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రి సామాజిక కోణం ఆలోచన చేస్తాడు, అధిష్టానం కూడా సామాజిక కోణం ఆలోచన చేసి ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది. ఒక ఉమ్మడి జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మా గొల్ల కుర్మలకు ప్రాతినిధ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు చాలా కాంగ్రెస్ పార్టీలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కానీ మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అన్యాయం జరిగింది అంటూ ఉన్నారు. మీరు అంటున్నారు బీసీలలో ముఖ్యంగా గొల్ల కుర్మలంతా వన్ సైడ్ ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి అనేటువంటిది. మీకు ఏమైనా సిగ్నల్ ఉందా? రేవంత్ రెడ్డి గారు కలిసిన సందర్భంలో మీరు ఆయన ముందు ప్రతిపాదన తీసుకున్న సందర్భంలో ఏమన్నారు? హోప్ ఏమైనా ఉందా? మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? మా గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది. ఇంకా ఏదైతే మంత్రివర్గం అన్నదో బీసీలు లేరన్నారు. బీసీలు 2 ఆల్రెడీ ఉన్నారు. ఎందుకు లేరు? కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కానీ నేను ఒక బీసీ బిడ్డనే కదా, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి ప్రభుత్వ విప్ చేసి ఇక్కడ అసెంబ్లీలో బీఎస్సీ కమిటీ మెంబర్ వేసి కార్పొరేషన్ చైర్మన్ ఇట్లాంటి వాటిలో రెడ్డిలకు పెద్దపీట వేసిరు, బీసీలకు తక్కువ ఇచ్చారు, ఎస్సీలకు ఎస్టీలకు తక్కువ పోస్టులు ఇచ్చినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. చాలా అసంతృప్తిగా కాంగ్రెస్ పార్టీ నేతలు కొద్దిమంది ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి మీద మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి అందరికీ న్యాయం చేస్తాడు. కాకపోతే వెనక ముందు అందరికి వస్తాయి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, నిన్న 36 మందికి నిన్న కార్పొరేషన్లు ఇచ్చి నిన్నే బాధ్యతలు తీసుకున్నారు. అంటే నిన్న ఒక మహనీయుడు జన్మించినటువంటి రోజు. ఉమ్మడి రాష్ట్రంలోనే రైతు పక్షపాతిగా రైతు గుండెల్లో నిలిచిపోయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న 75వ జన్మదినం సందర్భంగా పార్టీ కష్టపడ్డ కార్యకర్తలకు, పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులకు పోస్టులు ఇచ్చి ఇంకా పార్టీని భుజానేసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి నిజంగా సామాజిక కోణం ఆలోచన చేసే అందరికీ అవకాశం ఇస్తాడు. ఒకరికి వెనుక ముందు అదే తప్ప కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలు అందరిని కలుపుకొని ముందుకు పోయే పార్టీ కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరో ప్రతిపక్షాలు ఎవరో అంటారు తప్ప ఇలా మా అసెంబ్లీలో విప్పులు ఇచ్చింది చూడండి మీరు. ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఓ బీసీకి ఈ రకంగా అంటే సమన్యాయం చేసేట్లో రేవంత్ అన్న దిట్ట. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాడు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తాడు, అందరికీ సంస్థ స్థానం ఇస్తాడు. అదే విశ్వాసం నాకుంది. ఖచ్చితంగా మా గొల్ల కుర్మలకు అధిష్టానం కానీ, ఇక్కడ మా మంత్రివర్గం కానీ, మా ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ అందరు కూడా ఇవ్వాలని. గొల్ల కుర్మలకు ఏమేమి ఇవ్వాలని కోరుకుంటే ఇందాక ఒకసారి మీరు చెప్పండి. అంటే ఒక మంత్రి పదవి, ఇంకా ఏమేమి డిమాండ్ ఏముంది గొల్ల కుర్మలు? డిమాండ్ కాదు, ఇక్కడ డిమాండ్ కాదు. డిమాండ్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాంగ్రెస్ పార్టీ సమన్యాయం చేస్తుంది, సామాజిక కోణం ఆలోచన చేస్తుంది. డిమాండ్ కాదని మా దృష్టికి తీసుకుపోతున్నాం. మేము గొల్ల కుర్మలు ఉన్నాం. గొల్ల కుర్మలు కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మల లెక్క పనిచేసిరు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కేసీఆర్ గతంలో మోసం చేసిండనే ఈసారి కాంగ్రెస్ మీద, రేవంత్ అన్న మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. కాబట్టి ఆ రకంగా మా కులానికి ఒక ప్రాతినిధ్యం ఉండాలి, ఒక మంత్రివర్గంలో చోటు ఉండాలి, ఒక 4-5 కార్పొరేషన్లు ఇవ్వాలి, ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి. మొన్ననే చూడు మా అనిల్ అన్నకు పెద్దల సభకు పంపిణీ రేవంత్ అన్న. అందుకే ఇంకా మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. రేవంత్ అన్న గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా మా గొల్ల కుర్మలకు న్యాయం జరుగుతుంది. గతంలో బర్రెలు ఇచ్చి స్కాములు చేసిరు వాళ్ళు. ఇవాళ మాకు పదవులు ఇచ్చి మా గొల్ల కుర్మలను పెద్ద చేస్తుండ్రు రేవంత్ అన్న. అదే విశ్వాసంతో నాకు ఇస్తాడన్న నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. ఓకే, కేటీఆర్ స్టేట్మెంట్ చేశారు ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయంలో. రేవంత్ తర్వాత రాహుల్ చెప్పినటువంటి మాటలు ఈరోజు బుట్టదాఖలు చేస్తున్నారు, చేర్చుకుంటారు. 6 గ్యారెంటీలు అన్నారు, 6 ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు, 6 ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు, 6 స్కాములు చేసిరు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేత. మరి కేసీఆర్కు 10 ఏళ్ల పాలనలో మీ అయ్యే చేర్చుకున్నప్పుడు నువ్వు చెప్పలేదా? మీ లెక్క మేమన్నా కేసులు పెట్టి లేకపోతే ఉల్లంఘన తీసుకొని ఆశ చూపి పదవులు ఇస్తామని చెప్పి మేము చేర్చుకోలే కదా. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆలోచన చేస్తున్నారు. అరే మనకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు, మనం చేయలేని పని 6 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి ప్రజల నుంచి విశ్వాసం వచ్చింది, ప్రజలకు నమ్మకం వచ్చింది. అసెంబ్లీలో గెలిచిన దానికంటే ఇంకా పర్సెంటేజ్ ఓట్లు పెరిగినాయి. అరే రేపు ఏదున్నా రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ రేవంత్ రెడ్డితో నా న్యాయం అవుతుంది. ఈ కేసీఆర్ చేసిన తప్పులు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం, రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి కడుపు కట్టుకొని దుబారా ఖర్చు లేకుండా ఇలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును చూసి ఎమ్మెల్యేలు జాయిన్ అవుతుంటే ఇలా కేటీఆర్ మతి భ్రమించి
హరీష్ రావు కూడా ఒక మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, మంత్రిగా చేసిన వ్యక్తి. ఈ రకంగా నోరు బారేసుకొని మాట్లాడితే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరా? ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇలా గల్లీలో మీ ముఖం జల్లకనే కదా ఢిల్లీ పోయి మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఢిల్లీలో ఏముందని పోయారు? ఒక్క సీట్ అన్న పార్లమెంట్ గెలవగలిగిరా? కనీసం డిపాజిట్ వచ్చిందా? మీరు బతుకుండగానే మీ శరీరంలో అవయవాలన్నీ బీజేపీకి దానం చేసి ఆ బీజేపీ 8 సీట్లు గెలవడానికి నువ్వు, మీ అయ్యా, మీ బావ మీరంతా కారణమయ్యారు కదా. మేము గెలిచి నుంచి ప్రభుత్వం పడగొడతాం ఎట్లా పడగొడతాం ప్రభుత్వాన్ని? అందుకే మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంత మంచి ప్రజాపాలనకు మనం అండ ఉండాలి. ఇదేదో మా కేసీఆర్ ఇలా హరీష్ రావు కేటీఆర్ అధికారం అయిందని పిచ్చి పిచ్చి మాట్లాడుతుండు. రేవంత్ అన్నకు మనం అండ ఉందాం. తెలంగాణలో అభివృద్ధి ఏందో సాధిద్దాం. రైతన్నలను రాజులు చేద్దాం. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటుడు రేవంత్ రెడ్డి గారు. ఇది రైతులు మనకు హర్షించదగ్గ విషయం అని చెప్పి ఇలా ఆ నమ్మకంతో పార్టీలో జాయిన్ అవుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఫిరాయించదు. గతంలో ప్రతిపక్ష హోదా తీసేసినప్పుడే ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఒక దళిత బిడ్డ ప్రతిపక్ష హోదా ఉంటే తీసేసిన నువ్వు ఇవాళ మళ్ళీ పార్టీ ఫిరాయింపుల గురించి ఎమ్మెల్యేలను కాపాడుకోలేక, ఎమ్మెల్యేలకు కనీసం భరోసా ఇచ్చే ముఖం లేక ఫామ్ హౌస్కే పరిమితమైన నువ్వు మరొక్కసారి ఈ రకంగా మాట్లాడితే ఏ గ్రామంలో తిరిగినారు. ఇవాళ కేటీఆర్ అంటుండు నేను పాదయాత్ర వేస్తా. ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర వేస్తావు? రైతుకు రుణమాఫీ చేసినవా? ఇండ్లు కట్టించినవా? ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చినవా? రైతన్నలకు ఏమైనా సబ్సిడీలు ఇచ్చినవా? ఉన్న సబ్సిడీలను నెత్తేసినావు. ఏ రైతుకు న్యాయం చేసామని ఎలా తిరుగుతావు? ఏ నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చినావు? ఏ తెలంగాణ కోసం పోరాడి అమరులైన కుటుంబాలకు నువ్వు న్యాయం చేసినావు? కవులు, కళాకారులు వాళ్ళందరినీ విస్మరించినావు కదా. తెలంగాణ రావడానికి ఎవరైతే దోహదం చేసిరో వాళ్ళని తొక్కిపెట్టినావు. కనీసం తెలంగాణ జాతీయ గీతాన్ని కూడా ప్రకటించనవి ఇవాళ ఏ రకంగా మాట్లాడుతావు? మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా. దేనికి చేస్తావు? చెయ్యి, పాదయాత్ర చెయ్యి. గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని చెప్పు. వాళ్ళు 500కే గ్యాస్ ఇస్తారని చెప్పు. వాళ్ళు మా అక్క చెల్లెలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారని చెప్పు. 200 యూనిట్ల విద్యుత్ ఇస్తుందని చెప్పు. రైతు భరోసా ఇస్తుందని చెప్పు. రైతు రుణమాఫీ ఇస్తుందని చెప్పు. గెలిచే 90 రోజులనే 30,000 ఉద్యోగాలు ఇస్తుందని చెప్పు. రేపు మెగా డిఎస్సీ అయిపోతున్నామని చెప్పు. మేము స్వాగతిస్తాం. మేము చేసే సంక్షేమ పథకాలు నువ్వు కూడా చెప్పు. అది కానీ ఒట్టి బురద చల్లాలని గల్లీలో మొక్కం చేయలేక ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు కాదు ఇలా భారతదేశ ప్రజలు కూడా తిప్పికొట్టే రోజులు దగ్గర వచ్చినాయి. కొట్టే కదా మిమ్మల్ని పార్లమెంట్కి ఒక్క సీటు కూడా గెలవనీయలే, డిపాజిట్ కూడా రాలే కదా. మళ్ళీ ఏమేమి పెట్టుకొని మా ప్రభుత్వం మీద కానీ మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రుల మీద మాట్లాడే నైతిక విలువ కోల్పోయారు. ఓకే రైట్. ఇది ప్రభుత్వ వైపు బీర్ రాలే అని చెప్తాను. చాలా స్పష్టంగా ఇంకొక 25 మంది ఎమ్మెల్యేలు దాదాపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రానున్నారు అనేటువంటిది వాళ్ళే వస్తూ ఉన్నారు. మేము పిలవట్లేదు అంటే స్టేట్మెంట్. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణలో నాకు అవకాశం దక్కుతుందనే ఒక విశ్వాసంతో బీర్లా ఎలే ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా చూస్తే ఖమ్మం జిల్లాలో 3కి మంత్రి పదవులు ఇచ్చారు. సో నల్గొండలో కూడా నాకు అవకాశం దక్కుతుందనేటువంటి ఒక హోప్తో ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్. ఖమ్మంలో ఒక్క సీటు మినహాయించి మిగతా సీట్లు అసెంబ్లీ సీట్లు గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఒక్క సీటు మినహాయించి మొత్తం సీట్లు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తే 2 ఎంపీ సీట్లను కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 మంత్రులు ఉన్నారు. అవకాశం దక్కుతుంది. ముఖ్యమంత్రి పైన నమ్మకం ఉంది. మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందన్న నమ్మకం ఉంది. ఎందుకంటే గొల్ల కుర్మలంతా కాంగ్రెస్కి అండగా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ బీర్లా ఎలే చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేటికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.